ఆవిడ కూడా కన్నీళ్లు పెట్టుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టింది. దానికి భారత రాష్ట్ర సమితి నుంచి మా హరీష్ రావు గారు ఎంతో దాన్ని ఖండించారు. దానికి స్టేట్మెంట్ ఇచ్చారు. అలా మహిళల్ని ఎవరు పరచకూడదు అని చెప్పేసి. అంత బాధ్యతాయుతంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీద మా రామన్న కేటీఆర్ గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన ఎంతో మందికి ఆదర్శంగా ఉండే వ్యక్తిని హీరోయిన్స్ ని తీసుకొచ్చి ఆయనకు అంటగట్టడం, ఇలాంటివన్నీ మాట్లాడడం. ముఖ్యంగా ఈ నాగార్జున గారు, నాగ చైతన్య గారు, సమంత గారు వాళ్ళ అభిప్రాయాలతోటి వాళ్ళు ఏకీభవించి వాళ్ళు డివోర్స్ తీసుకుని ఎవరు పర్సనల్ లైఫ్ లలో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నప్పుడు ఈవిడ ఎవరండి అసలు? వాళ్ళు ఎవరైనా అసలు సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మామని నేను ఇది చెయ్యాలి అంటే నీ కోడల్ని పంపించని ఎవరన్నా అడుగుతారా అండి? నీ భార్యను పంపించని ఎవరన్నా అడుగుతారా అండి? అసలు ఎవరన్నా మనుషులైన వాళ్ళు మన సంస్కృతిలో ఇలాంటిది ఉందా అండి? అసలు అంత 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 ఎంత చిల్లరగా ఉందంటే వినడానికి అసహ్యం వేస్తుంది. ఏ మహిళ కూడా దీన్ని హర్షించట్లేదు. ఇది పార్టీలకి, ఇది ఒక ఇండస్ట్రీకి, దీనికి సంబంధించిందే కాదండి, ఒక మహిళ మనోభావానికి కూడా సంబంధించింది. ఇంత దారుణం మన పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చేసి పబ్లిక్ గా ఇలాంటి మాటలు మాట్లాడితే ఎంత దారుణం అండి అసలు. ఈవిడ మాట్లాడింది నిన్న ప్రెస్ మీట్ లో ఏమని, నా ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలిస్తే నా పరిస్థితి ఏంటి, నేను ఎట్లా తలెత్తుకోవాలి అని మాట్లాడింది. మరి వీళ్ళేవి ఫ్యామిలీస్ కావండి? ఇప్పుడు కేటీఆర్ గారికి ఫ్యామిలీ లేదా? అమ్మ, చెల్లి, వాళ్ళ వైఫ్, కూతురు, వీళ్ళందరి లేవా? సమంత గారికి పర్సనల్ లైఫ్ లేదా? నాగార్జున గారు, నాగ చైతన్య గారు, వాళ్ళది ఎంత వాళ్ళు లెజెండ్స్. వాళ్ళ ఫ్యామిలీస్ లో గానీ వాళ్ళ దీంట్లో గానీ అసలు ఎలా అసలు పరువు నష్టం దావా వేయాలి ఇలా మాట్లాడే వాళ్ళని? ముఖ్యంగా ఏంటంటే అసలు రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి పర్సనల్ లైఫ్ కి దిగుతున్నారు. అయితే కీర్తిలత గౌడ్ గారు ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారంలో నాగ చైతన్య సమంత మీద చేసినటువంటి వ్యాఖ్యలు హైలైట్ అవుతున్నప్పటికీ కూడా అంతర్లీనంగా ప్రధానంగా అవి చేసినటువంటి ఆరోపణలు, ఒకటి డ్రగ్స్. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులకు డ్రగ్స్ అలవాటు చేశారు, వారిని బ్లాక్మెయిల్ చేశారు. అలాగే రెండోది ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ వివరాలన్నీ తెలుసుకుని కూడా బ్లాక్మెయిల్ చేశారు. ఈ రెండు ప్రధాన ఆరోపణలు మాజీ మంత్రి కేటీఆర్ మీద చేసినటువంటి పరిస్థితి. దాని మీద ఏం ప్రూవ్ చేస్తుందా అండి? ఇప్పుడు సమంతని పంపించమన్నాడు నాగ చైతన్య, నాగార్జున, వెళ్ళమంటే వెళ్ళలేదు, అందుకే డివోర్స్ ఇచ్చారు అన్నది ఈమె ప్రూవ్ చేస్తుందా? డ్రగ్స్ వాడినరు, డ్రగ్స్ తోటి ఇట్లా బ్లాక్ మెయిల్ చేసిండని ప్రూవ్ చేస్తుందా? ఈమె చేయమనండి, ప్రూవ్ చేయమనండి. ప్రూవ్ చేస్తే కదా ఎవరో ఏదో గాలికి మాట్లాడుకునే మాటల్లాగా ఒక మంత్రి హోదాలో ఉండి, ఒక మహిళ ఉండి, మహిళలందరికీ ఆదర్శంగా ఉండాల్సిన పొజిషన్ లో ఉండి ఇంత చీప్ గా మాట్లాడడం అనేది నిజంగా ఒక మహిళగా నాకైతే చాలా సిగ్గు అనిపిస్తుందండి. ఒక పార్టీ నుంచే కాదు, నేను ఒక సినీ ఇండస్ట్రీ నుంచి, పార్టీ నుంచి, ఒక ఒక ఉమెన్ గా కూడా నిజంగా మాటలు వింటుంటే ఒక టైప్ ఆఫ్ చీదరగా అనిపిస్తుంది. ఇప్పుడు డ్రగ్స్ అని నిందలేస్తారు, లేకపోతే బెదిరించిన నిందలేస్తారు, ఫోన్ ట్యాపింగ్ అని నిందలేస్తారు. ప్రూవ్ చేస్తారా? ఏదైనా ప్రూవ్ చేస్తారా? మరి ఇప్పుడు నాగార్జునకి పంపించమంటే పంపించలేదు, వాళ్ళు వెళ్ళమన్నారా అన్నారు. ప్రూవ్ చేస్తారా అండి? అసలు ఎవరన్నా అట్లా ఒక ఫ్యామిలీలో నీకు కూడా ఒక కూతురు ఉంది కదా. ఓకే, మనం భారతీయ జనతా పార్టీ వెర్షన్ వినే ప్రయత్నం చేద్దాం. వెంకటరెడ్డి గారు నమస్తే. జరుగుతున్నటువంటి పరిణామాలు కేవలం ఉదయం నుంచే కాదు, గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. మంత్రి కొండా సురేఖ మీద పెట్టినటువంటి పోస్ట్ కావచ్చు, ఆ పోస్ట్ తర్వాత జరిగినటువంటి చర్చలు ఇవన్నీ కావచ్చు, చివరికి అటు తిరిగి సినిమా ఇండస్ట్రీ వైపు ఈ వ్యవహారం వెళ్లడం కావచ్చు, ఇదంతా మీరు చూసే ఉంటారు. ఏంటి భారతీయ జనతా పార్టీ తరఫున ఏం చెప్తారు ఈ వ్యవహారానికి సంబంధించి? ఇప్పుడు ఒకటి, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే బ్రదర్. ఇప్పుడు ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. నిన్న ఈ రోజు జరిగినటువంటి దానికంటే ముందు గత 3 రోజుల నుంచి ఈ విషయానికి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ, విమర్శలు, ప్రతి విమర్శలను మనం ఒక నిమిషం ఆలోచించవలసిన అవసరం అనేటువంటిది ఉంది. ఈ రోజే తీసుకుంటే దానికి ఒక సమాధానం మనకు దొరకకపోవచ్చు. సిద్దిపేటలో చేనేతకు సంబంధించినటువంటి కార్యక్రమం ఒకటి అధికారపూర్వకంగా ఉన్నటువంటి ఒక కార్యక్రమంలో బహుశా కొండా సురేఖ గారు మెదక్ జిల్లా ఇన్ఛార్జి ఉన్నట్టున్నది, నాకు సరిగ్గా ఐడియా లేదు కానీ ఉన్నట్టుంది. ఆ సందర్భం లోపల మా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు, మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారు కూడా ఆ సమావేశంలో ఉన్నటువంటి మాట వాస్తవం. అక్కడ గౌరవ మంత్రి గారికి ఇప్పుడు సాధారణంగా మనం చూసినటువంటిది, మీకు అందరికీ తెలిసినటువంటిది, ఏ మంత్రి అయినా పురుషుడు ఉన్నటువంటి మంత్రులకి పూలదండ వేయడము ఆనవాయితీ. సరే, స్త్రీల విషయానికి వచ్చేటప్పటికి కొంత మనం వెనికిపోతున్నటువంటి సందర్భమే అయినప్పుడు కూడా ఆమె కొండ సురేఖ గారు వాటికి అతీతంగా ఉంటది. పురుషులు స్త్రీలు అనేటువంటిది కాకుండా కొంత
ఆమె బ్రాడర్ గా ఉంటది అనేటువంటి ఒక వాటన్నిటిని అధికారపూర్వకమైనటువంటి వేదికల మీద ఆమె రిస్ట్రిక్షన్స్ ఉండవనే దాని కింద బహుశా రఘునందన్ రావుకి ఐడియా ఉంటది కాబట్టి ఒక పూలదండ వేయడం అనేటువంటి జరిగింది చేనేతకు సంబంధించినటువంటిది. దాన్ని వైరల్ చేయడం జరిగినటువంటిది. ఆ వైరల్ చేసినటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నదో అనేక రకరకాల అసభ్యకరమైనటువంటి కామెంట్స్, సభ్య సమాజం సిగ్గుపడేటువంటి పద్ధతి లోపల వివిధ సోషల్ మీడియా ఖాతాల నుంచి అది బయటికి రావడం జరిగినటువంటిది. దాంట్లో మనకు వాస్తవం ఎంతో నాకు తెలియదు కానీ భారత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఖాతాల నుంచి వచ్చినటువంటిది. సరే, ఒకవేళ ఎవరైనా అతి ఉత్సాహంతో అట్లాంటి వాటిని చెప్పడం జరిగినట్టయితే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఖండించాలా. హరీష్ రావు గారు ఖండించినారు, అది వేరే. రఘునందన్ రావు కూడా దాని మీద వివరణ ఇవ్వడం జరిగినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత నిన్న ఇవాళ జరుగుతున్నటువంటిది ఏంటంటే కామెంట్స్. మరి రేవంత్, మన కేటీఆర్ గారు అదిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కదా,